సార్ ఇప్పుడు మీరు కథ చెప్పిన తర్వాత ఈయన శైలి ఒక పాటను అప్రోచ్ అయ్యే విధానంలో ఎలా ఉంటుంది? ఎంత డిఫరెంట్‌గా ఉంటుంది? ఆయన ఆయన మాటల్లోనే నాకు చాలాసార్లు చెప్పారన్నమాట. అనేకమైన పదాలు, పదాలు, పదాలు కూడి వాక్యాలయ్యి ఒక పదం మరుసటి పదాన్ని చేరంగానే తన మొదటిసారి ఒక పదానికి ఒక అర్థం ఉంటది. రెండో పదం చేరంగానే తన అర్థం కోల్పోయి కొత్త అర్థాన్ని సంతరించుకుంటది. ఒక వాక్యంలోకి ఇమడగానే మొత్తం మారిపోయి ఇంకో వేరే భావం సంతరించుకుంటుంది. అలాగే ఒక పాటలో ఆహ్, ఒక ఒక మెట్టు, మెట్టు, మెట్టెక్కుతా ఆయన పాటలన్నీ చూడండి. మొత్తం ఫస్ట్ నుంచి నేను చాలా ఎక్సైటింగ్‌గా చూస్తా ఉంటానన్నమాట. దాదాపు ఒక 3, 4 పాటలకి నేను ఆయన చరణం మొదటి చరణాన్ని రెండో చరణంగా, రెండో చరణాన్ని మొదటి చరణంగా పెట్టుకోవడం జరిగింది. హ్మ్. హ్మ్. ఎందుకంటే నాకు ఈ ఈ ఈ ప్రోగ్రెషన్ బావుంది అనంగానే నేను తల కొట్టుకునేవాళ్ళు. కొట్టుకొని సరే అయితే అని మళ్ళీ పాట తీసుకొని ఆ చరణం ఒకటే ఒకటే చరణం ఫస్ట్ ఉంచేశారు. నేను అది అడిగాను కాబట్టి 2 అది రాసేవాళ్ళు. కానీ చివరికొచ్చేసరికి లాస్ట్ 2 లైన్స్ మొత్తం మార్చేసేవాళ్ళు. మీరు ఏ పాటన్నా చూడండి ఆయనది. ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో చివరికొచ్చేసరికి లాస్ట్ లైన్ ఇట్ విల్ బి ఏ ఫైనల్ నెయిల్ లాగా ఉంటదన్నమాట. ఎనీ సాంగ్ యూ టేక్ లాస్ట్ ఆ లైన్ ఉంటదన్నమాట. అది ఒక క్లైమాక్స్. ఝుమ్ అంటదన్నమాట. సినిమా బేసికల్‌గా క్లైమాక్స్ లాగా. అది. కొన్నిసార్లు పాటలు వింటా ఉంటాం. ఎత్తుగడ బావుంటది, అంతా ఉంటది. జనరల్‌గా సాగిపోద్దన్నమాట. ఆయన అట్లా కాదన్నమాట. ఒక సినిమా రాసినట్టు దానికి ఒక ఫస్ట్ యాక్ట్, ఒక సెకండ్ యాక్ట్, ఒక థర్డ్ యాక్ట్ ఉన్నట్టు. దానికున్నట్టు ఆ చివరికొచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. ఆ చివరికొచ్చేసరికి ఆ చివరి పంక్తి ఉంటది. అది ఇంకా అదే శాసనం. దాన్ని మించి ఇంకేం రాయకూడదు అని. హ్మ్. వేదం సినిమాలో పద 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 అనే పాటలో మాట. హ్మ్. ఇక్కడి నుంచి జరగబోయే కాలానికి ఇక్కడి నుంచి షురు అవుతున్నట్టు సంతకం పెట్టు అంటారన్నమాట. సో ప్రతి లైన్ వాట్ ఎవర్ హీ ఫినిషెస్ యూ టేక్ ర్యాండమ్‌గా మనం పాటలు తీసుకుందాం ఆయనది. చివరి 2 లైన్‌లు చూడండి. మొదట ఎక్కడి నుంచి చివరి చూడండి. ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ అన్నమాట. అది నేను ప్రతిసారి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉంటాను. ఇక్కడ రాస్తున్నారు, ఇక్కడ వచ్చింది, మధ్యలో ఉన్నాం, రెండో చరణం స్టార్ట్ అయింది. వేర్ హీ విల్ స్టాప్ బికాజ్ అది విచ్ విల్ సెట్ ద టెంపో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ దట్ ఆ మూవీకి రాబోతున్నది. ఈ లైన్‌లో ఏ లైన్‌లో వదిలిపెడతారో దాని నుంచి మ్యూజిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సీన్ స్టార్ట్ అవబోతుంది అక్కడ. సో అంటే మీరు చెప్పే 2 లైన్‌లు ఆబ్వియస్లీ రెండో చరణంలో 2 లైన్‌లు అయి ఉంటాయి. లాస్ట్ 2 లైన్లు లాస్ట్ 2 లైన్స్ ఆబ్వియస్. ఎత్తుగడ ఎలా ఉంటదో హ్మ్. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ 2 లైన్లు కూడా అలా ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ అ వెరీ There are న్యూ వే many ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. there are many Yeah. things actually. మీరు చెప్పండి సార్ ఎగ్జాంపుల్ అలాగా. ఇప్పుడు సమయమా చెలించకే తీసుకున్న ఫస్ట్ రాసింది నేను ఫస్ట్ సారి గమనించిందన్నమాట. పైడి బొమ్మల నన్ను చూసే కళ్ళలోనే ఆడ జన్మలా గుర్తించాను నేనే. ఆ అమ్మాయి కూడా లవ్‌లో పడుతుందని చెప్పారన్నమాట. Hmm. ఏది ఎగ్జాక్ట్‌గా ఈ సీన్ తర్వాత వాళ్ళిద్దరు బ్రేకప్ అవుతుంది. Oh. ఆ అమ్మాయి తనకే తెలియదని నడకంటూ నేర్పుతూనే లాస్ట్ 2 లైన్లు సమయమా చెలించగా బిడియమా తలంచుకని ఈ అమ్మాయి తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో సమయమా చెలించకని మాట్లాడుతూ లాస్ట్ 2 లైన్లు అన్నమాట. నడకంటూ నేర్పుతూనే నడకేం తెలియదని అతనికి నడకంటూ నేర్పుతూనే నన్ను నీ వెనక రాని అని వేడుతున్న వేళ ఒక అమ్మాయి ఇతను చేయి పట్టుకుని అభిరామ్కి నడకంటూ నేర్పుతుంది. కానీ అలా నేర్పుతూనే షీఈస్ బెగ్గింగ్ హిమ్ నన్ను నీ వెనక నడిచిరాని అని. ఎంత బ్యూటిఫుల్ సమ్మరైజేషన్. నేను చెప్తుంది మొదటి పాట నుంచి. వేదం సినిమాలో నవ్ ఆర్ నెవర్ అనే పాటతోనే సినిమా స్టార్ట్ అయింది. బట్ అందులో మొత్తం గమ్యం అనేది ఒక వ్యక్తి సమాజంలో పయనిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కథ, సమాజంలో నుంచి వెళ్తూ సమాజాన్ని అబ్జర్వ్ చేస్తున్న ఒక వ్యక్తి కథ. వేదం అనేది ఒక సమాజం గురించిన కథ. దాని తర్వాత కృష్ణ వందే జగద్గురు. మన లోపల ఒక సమాజం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇట్స్ ఎ ట్రయాలజీ విచ్ వి రియల్లీ థాట్ అన్నమాట. వేదం సినిమా చెప్పిన తర్వాత గురుగారికి చెప్పిన తర్వాత ఈ ఫస్ట్ ఆయన రాసిన పాట పద 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 నిన్ను నువ్వు తరుముతూ పద, ఇది నవ్ ఆర్ నెవర్ ఇక్కడ ఉన్నా లేనంటే అవన్నీ కూడా ఓకే అన్నమాట. సో ఆయన లాస్ట్ 2 లైన్లు చూడండి. సెకండ్ చరణం అన్నమాట. నీతో నువ్వు కలహిస్తూ నిత్యం నిన్ను నువ్వే గెలిపిస్తూ సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు. ఓకే గురుగారు. నువ్వు ఆగిన చోటే కాలం ఆగుతుంది అంటూ దెన్ లాస్ట్ లైన్ వచ్చింది. లోకం చదివే నీ కథకి ఇప్పుడే శ్రీకారం చుట్టూ అంటారు. సో ఇప్పుడు నా జీసస్ క్రైస్ట్ ఉన్నారు అన్నమాట. మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటాం. అప్పుడు సీతారామ శాస్త్రి గారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆయన అని అనుకోవటానికి అది తర్వాత ఎప్పుడో జరగచ్చు అన్నమాట. అది కానీ ఇప్పుడే శ్రీకారం చుట్టూ నువ్వు వెళ్ళిన తర్వాత ఈ పాట రాస్తున్నప్పుడు మనకు చాలా అద్భుతంగా రాశారు. లోకం చదివే నీ కథకి ఇప్పుడే శ్రీకారం చుట్టూ అని. బట్ ఒక కథకుడుగా ఆయనకి తెలుసు అన్నమాట. ఇందులో వివేక్ చక్రవర్తి, మనోజ్ క్యారెక్టర్ అండ్ కేబుల్ రాజు వాళ్ళు చనిపోబోతున్నారు సినిమా చివరిలో. వాళ్ళు అనుకునే
కథకి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నారన్నమాట. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఆ లాస్ట్ లైన్స్ ఫైనల్ లైన్ లాగా ప్రతిదీ నేను అనేకమైన పాటలు అన్నమాట. అంటే అదే కదా ఆయన ప్రత్యేకత. ఇప్పుడు మీ వరకు మీరు దర్శకుడు కాబట్టి ఆ స్టోరీని ప్రతిబింబించేలా ఉంటుంది. అవునండి. అది ప్రతి మనిషికి అప్లై చేసుకునేలాగా కూడా ఉంటుంది. ఎవరెవరు చూస్తే ఒక కవిత్వానికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎవరు ఎలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారో దాన్ని బట్టి కొత్త కొత్తగా ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. ఈయన పాటలు ఎవ్రీవేర్ వి ఆల్ విల్, మీరు ఒకలాగా ఫీల్ అవుతారు, నేను ఒకలాగా ఫీల్ అవుతాను. అదే ఎలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు లోకం గర్వించేలా నీ కథకి వాళ్ళ శ్రీకారం చుట్టూ అంటే ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యు ఆర్ ఎ టాయిలెట్ క్లీనర్ యూ బెటర్ బి ది బెస్ట్ అంటారు కదా. అలాగా వాళ్ళ ప్రతి వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉండేలాగా. అయితే వేదం పాటల గురించి వచ్చింది కాబట్టి అందులో ఒక్క పాటే రాశారు. అంటే అప్పట్లో మీరు మిగతా పాటలు రాసినప్పుడు అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నాను అబ్బాయి చాలు అన్నట్టుగా అన్నారని ఒక వినికిడి మీకు లేదు, అది వేదం అనుకోకుండా అలా జరిగిపోయిందండి. బేసికల్గా వేదంలో నా డిస్కషన్స్ చేస్తాను, ఇవి చేస్తా ఉన్నాం అన్నమాట. దాని తర్వాత కంపోజింగ్ అప్పుడే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అయిపోయినాయి. వేదంలో మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ సాంగ్సే ఉన్నాయి అన్నమాట. కంపోజింగ్ అప్పుడే మ్యాక్సిమం సాంగ్స్ అయినాయి. దెన్ కిరవాణి గారు సింహభాగం కిరవాణి గారే రాశారు.